శ్రీ గురుభ్యో నమః. తల్లి తండ్రి చనిపోయిన వారు వారికి అమావాస్య తిథి నాడు పితృకర్మలు నిర్వహించాలి. అప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. విష్ణు పురాణం ప్రకారంగా పితృదేవతలకు సూర్యోదయం సూర్యాస్తయ సమయాలు వేరుగా ఉంటాయి. కృష్ణపక్ష అష్టమి తిథిలో వారికి సూర్యుడు ఉదయించి శుక్లపక్ష అష్టమి తిథి నాడికి అస్తమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే వారికి అమావాస్య మధ్యాహ్న సమయం అవుతుంది. ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. పిండాలు పెట్టలేని స్థితిలో ఉన్నవారు కనీసం నీటిని వదలాలి. అది కూడా చెయ్యలేని వారు దక్షిణం వైపు తిరిగి వారికి నమస్కరించాలి. పితృదేవతలు 7 గణాలుగా ఉంటారు. మొదటి 3 గణాల దేవతలు అమూర్తులుగా, అంటే వారికి ఎలాంటి ఆకారాలు ఉండవు. మిగిలిన 4 గణాలైన వారికి మాత్రమే ఆకారాలు ఉంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రార్థాన్ని భుజిస్తాయి. భోజనంతో తృప్తి చెందిన పితృదేవతలు శ్రార్థతాతకు సుఖ సంతోషాలతో పాటుగా వారి తండ్రి తాత ముత్తాతలు ఏ లోకల్లో ఉన్నా వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. పితృదేవతలు మన శ్రేయస్సు కోరుకునేవారు. అలాంటి పితృదేవతలు తృప్తి చెందినంత కాలం మన వంశాలు కాపాడబడుతూ ఉంటాయి. శ్రీమాత